బెంగాల్ బంద్ లో హింస కొనసాగుతోంది. డాక్టర్ హత్యాచార ఘటనపై బీజేపీ బంద్ కి పిలుపునిచ్చింది. పలు చోట్ల బీజేపీ అలాగే టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ నేతల వాహనాలపై బాంబు దాడులు జరిగాయి. బెంగాల్ ను నాశనం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు. అందుకే బంద్ పేరుతో హింస సృష్టిస్తున్నారు అన్నారు సీఎం మమత. రేపిస్టులకు ఉరి శిక్ష పడేలా చట్టం తీసుకొస్తున్నాం. ఈ ఘటన నన్ను భయపెట్టింది అంటున్నారు రాష్ట్రపతి ముర్ము. కోల్కతా హత్యాచార ఘటనపై బీజేపీ చేపట్టిన బెంగాల్ బంద్ హింసాత్మకంగా మారింది. పలు చోట్ల బీజేపీ టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. కోల్కతా ఎంజీ రోడ్ లో బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. బ్యారికేడ్స్ ను ధ్వంసం చేశారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో గొడవ చెలరేగింది. బీజేపీ నేతల వాహనాలపై నార్త్ 24 పరగణ జిల్లాల్లో బాంబు దాడులు జరిగాయి. బాద్పురలో బీజేపీ నేత ప్రియాంక్ పాండే కారుపై తొలుత బాంబు దాడి జరిగింది. ఆ తర్వాత 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ప్రియాంక్ పాండేతో పాటు ఆయన డ్రైవర్ కు గాయాలు తగిలాయి. ఈ దాడి దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. బీజేపీ బంద్ పై స్పందించారు బెంగాల్ సీఎం మమత. బెంగాల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే బంద్ పేరుతో హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీఎంసీ ఛాత్ర పరిషత్ వ్యవస్థాపక దినోత్సవంలో మమత పాల్గొన్నారు. రేపిస్టులను ఉరి తీసేలా చట్టం రావాలన్నారు. డాక్టర్ హత్యాచార ఘటనపై సిబిఐ దర్యాప్తు చేపట్టి 16 రోజులైందని, న్యాయం ఎక్కడ జరిగిందని మమత ప్రశ్నించారు. আর আমরা চেয়েছিলাম 7 দিনের মধ্যে ফাস্ট ট্র্যাক কোর্টের মধ্যে দিয়ে আমরা ফাঁসি করে দেব। এটা আমরা চেয়েছিলাম, আমরা বিচারের দাবি চাইবো। আজকে যারা কামদুনি বলেন তাদের বলি, কামদুনি কেসেও আমরা ফাঁসি চেয়েছিলাম। দুজনের যাবজ্জন্ম হয়েছিল হাইকোর্টের রায়ে। অনেক চোর ডাকাতকে এখন ছেড়ে দেওয়া হয়। মনে রাখবেন, এমনকি আমার কাছে প্রায় ফাইল আসে 10 বছর 12 বছর হয়ে গেছে, ওদের ছেড়ে দেওয়া হোক। কেন ছাড়া হবে? যে খুনিটাকে কেন ছাড়া হবে? যে ধর্ষণকারী কেন ছাড়া হবে? যে অত্যাচারীটাকে কেন ছাড়া হবে? কিসের নিয়ম? কিসের নিয়ম? আমি প্রধানমন্ত্রীকে চিঠি দিয়ে সতর্ক করলাম, আবেদন জানালাম, আপনি একটা ন্যায় সংহিতা তৈরি করেছেন, নতুন আইন। మరోవైపు కోల్కతా డాక్టర్స్ భారీ ర్యాలీ తీశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇది చాలా దారుణమైన ఘటన. నేను చాలా నిరాశ చెందాను. ఆ ఘటన చూసి భయపడ్డా అంటూ కోల్కతా అమానుషంపై స్పందించారు రాష్ట్రపతి ముర్ము.